ఈరోజు రాజ్యసభకి అమరావతి చట్టబద్ధ రానుంది. అంతేకాకుండా మీ రైతులంతా కూడా ఆనందంగా ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఏంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పబోతున్నారు? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే మేము అమరావతికి ఒక కీలకమైన ఘట్టం ఇది అమరావతి అనేది. ఎందుకంటే శాశ్వత రాజధానిగా భారతదేశంలోని 75 ఏళ్ల చరిత్రలోనే మొట్టమొదటిసారి అమరావతికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి అండి. ఎందుకు ఇట్లా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు అంటే గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ అట్లనే భారతదేశంలో అందరికీ తెలుసు. మారినప్పుడల్లా రాజధాని మారుస్తున్నారు, ఇట్లా కాదు అననేసి ఒక చట్ట ప్రకారం ఉండాలి అననేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి చట్టబద్ధత చేసి మరి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పునరావృతం కాకుండా చేయాలనేసి సదుద్దేశంతో ఈ చట్టబద్ధత కల్పించినందుకు అమరావతి రైతులందరి తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం. వాళ్ళందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఈరోజు నిన్న ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ కూడా చెప్పాడు, కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతుంది, రాజధాని ఎంత విస్తరణలో కూడా పెట్టట్లేదని నిన్న మీ పక్షాన్ని మాట్లాడుతున్నాడు ఎంపీ. అదంతా పెద్ద డ్రామా అండి. లోక్సభ సాక్షిగా వైసీపీ మినహా లోక్సభలో ఉన్న ప్రతి పార్టీ కూడా అమరావతి చేకొడితే మరి ఆంధ్ర పౌరులై ఉండి మిథున్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ మరి గురుమూర్తి కానీ వీళ్ళంతా కూడా అమరావతి బిల్లు లోక్సభలో ఉండగానే వాకౌట్ చేసిపోవటానికి దానికి అర్థం ఏంటంటే మరి రేపటి రోజున 2029 ఎలక్షన్కి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. అమరావతి రైతులుగా ఈ వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా ఆంధ్ర నుంచి బాయ్కాట్ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే పార్లమెంట్లో వాకౌట్ చేసి వెళ్ళారో అదేవిధంగా వైసీపీ అనే పార్టీని ఆంధ్ర నుంచి వాకౌట్ చేయించాల్సిందిగా అమరావతి ప్రజల సాక్షిగా అమరావతి ప్రజలుగా మేము రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ రాజధానికి ఈరోజు రాజముద్ర వేయబోతున్నారు. ఈరోజు రాజ్యసభలో బిల్లు పాస్ అయింది, తర్వాత రాష్ట్రపతికి వస్తే అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్, ఇక ఏకైక రాజధాని అమరావతి అని ఒక తీర్మానం. దీనిపై మీరేమంటారు? ఎలా ఉంది, మీకు హ్యాపీయా? మీ ఇన్ని రోజుల కష్టాలు ఫలితాలకి ఇటన్నిటికీ దీని వెనక ఇంకొక విషయం ఉందండి. మరి 2019 నుంచి 24 వరకు ఈ తుగ్లక్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రజలను భయభ్రాంతులను గురి చేసిందో మళ్ళీ అదే విధంగా భవిష్యత్తులో ఎవడన్నా తుగ్లక్ వచ్చి మళ్ళీ రాజధాని మారుస్తానంటే ఆ విధంగా మార్చడానికి వీల్లేదని చెప్పేసి మరి చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ కూటమి సమిష్టి కృషితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో మరి ఈ రోజున అమరావతి చట్టబద్ధత తీసుకురావాల్సిన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి